స్వప్నక్కని మీరు ఎప్పుడు చూస్తే ఎప్పుడు అతుక్కుని ఒక మనిషి ఉంటారు. ఎవరు మీ అందరికి తెలిసిన వ్యక్తి యశు అక్క. కానీ యశు అక్క అంత ఫ్రీగా ఎక్కడ పెట్టినా వెళ్ళిపోవడానికి ఎవరు కారణం? మా జేసీ బావ అంటే మా చైతన్య బావ అనమాట. చైతన్య బావ ఉన్నారు. ఎప్పుడు యశు అక్క వాళ్ళ హస్బెండ్ మీకు చూపించనే లేదు నేనైతే. సో ఈ రోజు తీసుకొచ్చేసాను అనమాట. హలో బావ గారు. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. కాదు, అందరూ కామెంట్స్ లో కానీ నన్ను కానీ అప్పుడు అడుగుతుంటారు యశు అక్క వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు, అసలు ఎప్పుడు కనిపించారు ఏంటి అని. ఎందుకు మీరు కనిపించారు? అంటే నేను ఎక్కువ పబ్లిక్లో నాకు అంత ఇబ్బందిగా ఉంటుంది. అవునా? కానీ యశు అక్కను మాత్రం అలా వీడియోస్ లోకి లేకపోతే కెమెరా కోసం అట్లా తన పంపించారు. ఇష్టము. అంటే మనం ఫ్రీగా చేస్తే మనం గట్టిగా పట్టుకొని ఉండే కంటే ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు తన ఇష్టం చేసుకుంటారు కదా. అంతేనా? అలా వదిలేసి ఎప్పుడు మీరు క్వశ్చన్ చేయరా ఎప్పుడు అక్కడే ఉంటావు నాతో ఉండవు లేకపోతే ఇంట్లో ఉండవు అనేసి? అంటే ఫస్ట్లో అలా అనిపిస్తుంది, కానీ తను హార్డ్ వర్క్ చూసి సో ఇంక మనం కూడా ఇలా చేయాలనిపిస్తుంది ఒక్కోసారి. తను ఎక్కువ హార్డ్ వర్క్ చాలా చేస్తుంది. మార్నింగ్ నుంచి నైట్ 8-9 వరకు ఏదో ఒక వర్క్ వాళ్ళతో మాట్లాడటం, అంటే ఆ క్లయింట్స్తో మాట్లాడటం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అవునా? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ నుంచి యశు అక్క అలానే ఉండేవారా? లేదు లేదు, ఫస్ట్ నుంచి యశు అక్క ఫస్ట్ అలానే నుంచి లేదు, ఫస్ట్ నుంచి అలా లేదు. ఫస్ట్ నుంచి ఇల్లు మేము శాండీ మేమే, తర్వాత ఇలా అలవాటు అయిపోయింది. సో తను ఇంకా ఫుల్ డెడికేటెడ్గా చేస్తుంది ఇంకా. అవునా? ఏమనిపిస్తుంది యశు అక్క స్వప్నక్క ఇద్దరిని చూస్తుంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తుంటే? అంటే ప్రౌడ్గా అనిపిస్తుంది. ప్రౌడ్గా అనిపిస్తుంది. వాళ్ళు పడే హార్డ్ వర్క్ అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మనకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది. అరే మనం చేసేది 10% అనిపిస్తుంది. అది ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. అనిపిస్తుందా? కానీ యశు అక్కని అంత ఫ్రీగా వదిలేయాలన్నా అంటే ఒక మనిషి అంత బాగా కనిపిస్తున్నారంటే వాళ్ళ వెనక ఎంత మంచి మనిషి ఉంటే కానీ అట్లా కనిపించారు మనకి అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే మనము అలా ఫ్రీగా వదిలేసేయాలి. మనం ఎక్కువ కష్టపడే వాళ్ళు లేదు, జస్ట్ వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకుంటారు కదా. మనం ఎప్పుడైనా ఫ్యామిలీ టైం మిస్ అవుతారా యశు అక్క అంతా ఇక్కడే ఉండడం వల్ల? అప్పుడప్పుడు మిస్ అవుతాం, కానీ అందరం కలిసి వెళ్తుంటాం. సో వాళ్ళు మిస్ అవుతారు, వాళ్ళు కూడా ఒక్కోసారి మిస్ అవుతారు. వాళ్ళు కూడా అందరం కలిసి ఇలా మళ్ళీ మేము ప్లాన్ చేస్తున్నాం. ట్రిప్స్కి వెళ్తా ఉంటారు కదా. స్వప్నక్క గురించి ఒక మాటలో చెప్పండి, చూసే ఉంటారు కదా దగ్గర. తను చెప్పాలంటే ఆల్రౌండర్ అన్నట్టు, ఇంకా అన్నీ హ్యాండిల్ చేస్తుంది. అంటే హార్డ్ వర్క్ అయితే అసలు ఇక చెప్పే పని లేదు. ఇక తను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంది. ఇంకా తను ఏంటంటే తనకి వేరే అవకేషన్స్ ఏమి ఉండదు. వర్క్ 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 హాలిక్ అని చెప్తా ఇంక నేను చెప్పాలి. అదితో కూడా యశు అక్క పరిగెడుతూనే ఉంటారు పొద్దు నుంచి సో రాత్రి దాకా. అందుకని సెట్ అయిపోయింది. అంటే యశుకి ఏంటంటే ఇంతకుముందు అలా బయటికి వెళ్ళటం అలవాటు లేదు. సో అలవాటు అయిపోయింది, చాలా నేర్చుకుంది. వాళ్ళతో మాట్లాడటం, చాలామంది క్లయింట్స్ తోటి మాట్లాడటం, అంటే నేను వింటాను కదా, ఇంట్లో ఉంటుంటాను కదా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయటం, అది హ్యాండిల్ చేయడం చాలా బాగుంటుంది. అవునా? మీకు ఏం నచ్చుతుంది యశు అక్కలో ఒక విషయం అంటే పర్సనల్గా అంటే బాగా చూసుకుంటుంది. అంటే ఇంకా నెగిటివిటీ అనేది ఉండదు, ఎవరినైనా పాజిటివ్గా ఉంటుంది, మంచిగా చూసుకుంటుంది. క్లోజ్ అయ్యారంటే ఇంకా వాళ్ళని ఇంకంతే. స్వప్నక్క వాళ్ళు మీకు ఫ్యామిలీ అయిపోయినట్టేనా? ఫ్యామిలీ అంటే ఫ్రీగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో మనం అలవాటు అయిపోయింది. 3-4 years నుంచి వెళ్తుంటాము. తిరుగుతుంటారు వస్తుంటారు అలా అయిపోతుంది. రెగ్యులర్ గా మీదంతా ఒక ఫ్యామిలీ అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. మీ ఊరికి వెళ్తే స్వప్నక్క లేదని, స్వప్నక్క దగ్గరికి వెళ్తే యశు అక్క లేదని. అంటే కెమెరాలో తక్కువే ఉంటుంది, ఇంకా మేము కలుస్తూనే ఉంటాము. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ వెళ్తూ ఉంటాము. ఎక్కువ వీకెండ్స్ అయితే ఇప్పుడు తగ్గింది, కానీ వీకెండ్స్ అయితే లంచ్ అక్కడే చేసేవాళ్ళం. సండే అక్కడే లంచ్ చేసేవాళ్ళం. తను ఏంటంటే తనకి పెట్టడం బాగా ఇష్టం. నాకు అది బాగా నచ్చుతుంది. స్వప్నకి ఏంటంటే ఎవరన్నా తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో అది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఒక్కోసారి అయితే తను పెట్టలేదని నేను ఫీల్ అయిన సిచ్యువేషన్ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే తను పెట్టలేదని అలా. సో ఒకసారి అలా సిచ్యువేషన్ కూడా ఉంది. ఏది స్వప్నక్క యశు అక్క మీరు అప్పుడప్పుడు అవుతుంటే, కానీ అంతవరకు తర్వాత మామూలుగానే ఉంటాం. అంటే తను వదిలేస్తుంది. స్వప్న మేము కొంచెం పట్టుకుంటామని తను వదిలేస్తుంది. సో తను మంచిగానే ఉంటుంది. అంటే మేము కొంచెం
ఫాస్ట్గా ఏదోటి అన్నా కూడా తను పట్టించుకో తర్వాత మళ్ళీ నార్మల్ ఉంటుంది. మేము తొందరపడినా తను కంట్రోల్ ఉంటుంది. ఫైనల్ ఒక మాటలో ఏం చెప్పగలరు అక్క సబ్స్క్రైబర్స్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ మీ అందరి గురించి కానీ గ్రూప్? అంటే బ్లెస్డ్ అని చెప్పాలి. అంటే మంచి ఫ్యామిలీ. అంటే మనకి తెలియదు కదా, వాళ్ళు మనకి బ్లడ్ రిలేషన్ కాదు. సో ఎక్కడి నుంచి ఎక్కడ కలిసామో తెలియదు. మేము ఒక చోట వాళ్ళు ఒక చోట. సో అదేదో బ్లెస్డ్ అంతే. ఓకే, ఇప్పుడు స్వప్నక్క వాళ్ళ చెల్లి వాళ్ళ అత్తగారు ఉన్నారనమాట. స్వప్నక్క గురించి ఆవిడ ఏమనుకుంటున్నారు అడుగుదాం మనం. హాయ్ అమ్మ, నమస్తే. నమస్తే. ఓకే, మీ కోడల గురించి మీకు తెలుసు, మేము కూడా అప్పుడప్పుడు వీడియోస్లో చూస్తుంటాము. బట్ స్వప్నక్క గురించి ఏమనుకుంటారు మీరు? అంటే ధైర్యవంతురాలు, ధైర్యము ఏ విషయంలో ధైర్యం ఎక్కువ అనుకుంటున్నారు? అన్నిట్లండి. కార్ల విషయంలో నాకు బాగా, ఎందుకంటే అది ఓన్గా డ్రైవ్ చేస్తుంది కాబట్టి దాన్ని చూసుకుని ఇంకోర్స్ అట్లా చెయ్యాలని నా కోరిక. ప్రతి మహిళ కార్ డ్రైవింగ్ చేయాలి, చేస్తేనే ఇంకోరి మీద ఆధారపడి ఉండరు కదా నాన్న. అదొకటి. నలుగురికి మంచి చెప్తుంది, చెడు దాని మనసులో లేదు. అదొక్కటి నాకు నచ్చుతుంది. ఎక్కడున్నా కానీ అత్తమ్మ అని పలకరిస్తుంది, అదొకటి. ఇద్దరు ముగ్గురు కోడళ్ళు బాగానే ఉంటారు. మా కోడలు మేము అత్త కోడళ్ళు బాగుంటాం. ఇప్పుడు గొడవలు కొట్లాట్లు ఏమి ఉండవు మీకు? అసలు మీరంటేనే తెలుస్తుంది మాకు. రాదు అనుకోమట్లా, ఎవరన్నా అంటేనే కొట్లాడనా అని అనిపిస్తుంది. కానీ స్వప్నకి యూట్యూబ్ చూస్తారా మీరు? చూస్తాను, వస్తాయండి బాగా. ఏం నచ్చుతుంది? ఏ వీడియో మీకు బాగా నచ్చింది? స్టార్టింగ్ నుండి మాకు వంటల ప్రోగ్రామ్ అంటే ఇష్టం. దాని నుండే అది అంచెలంచెలు ఎదుగుతుంది. అదే నాకు ఒక పాప, ఇద్దరు బాబులు. సరిత పెద్ద కోడలు. మొత్తానికైతే స్వప్నకని చూసి ఇంతమంది జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు మీరు? చేయలేదండి, ఎందుకంటే చేసిన ఒక 1000 దాకానే, కానీ అంత ప్రేమిస్తుండ్రు అని ఇప్పుడు చూసినాక తెలుస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వెల్కమ్.